ఎంఎస్పీ పార్టీ జాతీయ నాయకుడిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వచ్చారు. ఈరోజు గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీల వర్గీకరణ సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం చేయడానికి ఈరోజు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు, ఎంఎస్పీ పార్టీ అనుబంధ సంఘాలు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్టీల వర్గీకరణ సాధించుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మందకృష్ణ మాదిగ గారు రూపొందించడం జరుగుతుంది. ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో ఎంఆర్పిఎస్లో నాయకులు, కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసి జైల్లో పోయి దెబ్బల పడి ఇబ్బందుల పడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో తీర్మానం చేసి వర్గీకరణ విషయంలో శాసనమండలిలో తీర్మానం చేసి చట్టం చేసే కాడ కొంత చట్టం చేసే పరిస్థితి కొంత జాప్యం జరుగుతుంది. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్టీల వర్గీకరణ విషయంలో ఏదైతే రిజర్వేషన్లు ఏకు 5%, అంటే మాల వాళ్ళకు 5%, మాదిగ వాళ్ళకు 9%, ఇతర కులాలకి 1% అని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేశారు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు 15 లక్షలు ఉంటేనేమో 5% ఇచ్చారు. మాలలు 15 లక్షలు ఉంటే 5% ఇచ్చారు. మాదిగలు 32% ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇవ్వాలి? 32 లక్షలు ఉన్నారు. 32 లక్షలు ఉన్న మాదిగలకు ఎంత ఇవ్వాలి? 15 లక్షల వాళ్ళకు 5 ఇస్తే 32 లక్షల వాళ్ళకు 11 ఇవ్వాలి. కావాలంటే ముఖ్యమంత్రి గారు మీరు మళ్ళొక్కసారి లెక్కలు చూసుకోవాలి. మీకు తెలియకుంటే ఒకవేళ మీ సెక్రటరీలు ఉంటారు, ఐఏఎస్ వాళ్ళు ఉంటారు కదా, మీ సలహాదారులు ఉంటారు, వాళ్ళతో మళ్ళీ ఒక్కసారి సరి చేసుకోండి. మాదిగలకు ఖచ్చితంగా 11% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని సరిచేయండి. అదే క్రమంలో కొంత మాల ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొందరు మేము మాలలతో ఉండము, మాలల గ్రూప్లో కలపద్దు, మాకు సపరేట్ గ్రూప్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ అర్జీ కూడా, వాళ్ళ విజ్ఞప్తులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలన చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా. గౌరవ మందకృష్ణ మాదిగ గారు కూడా ఎవరి అభిప్రాయాల మేరకు దాన్ని ఆలోచన చేయండి. వాళ్ళ సపరేట్ పెట్టమంటే పెట్టండి, నష్టమేంటి? ఎవరి జనాభా ప్రతిపాదికన వాళ్ళకి వాటే కదా, వాళ్ళకి ఎంత వాటో పెట్టాలి. మాలలో సపరేట్ పెడితే, మాల క్యాస్ట్ అనేది సపరేట్ పెడితే వాళ్ళు ఎంత వాడద్దు వాళ్ళకి పెట్టి ఇవ్వండి. మాల ఉపకులాలకి ఎంత వాడద్దు వాళ్ళకి ఇవ్వండి, ఉపకులాలకి ఎంత ఇవ్వండి. మాదిగలు మాత్రం 32 లక్షలు ఉన్నారు. వాళ్ళకి 11% ఖచ్చితంగా రావాల్సిందే. జనాభా ప్రతిపాదికన మా రేషియో ప్రకారంగా రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటము గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మరి జిల్లా మొత్తాన చాలామంది నాయకులు రావడం జరిగింది. కృష్ణ మాదిగ గారు భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ఏదైతే ఇస్తారో రేపు ప్రజల్లో తీసుకుపోయి ప్రజల్ని చైతన్యవంతులు చేసి లక్ష డప్పుల కార్యక్రమానికి సన్నద్ధలు చేయడానికి ఈ సమావేశానికి వచ్చినాం. దీన్ని కృష్ణ మాదిగ గారు ఏదైతే పిలుపునిస్తారో దాన్ని తూచా తప్పకుండా మరి అమలు చేసి జాతిని చైతన్యవంతం చేసి మరి జాతిని ముందుకు తీసుకుపోయి ABCDలను మరి సాధించుకోవడం కోసం మేము వచ్చాం. ఏ పిలుపిచ్చినా ఆ పిలుపు కట్టుబడి మాదిగ జాతి అంతా మందకృష్ణ మాదిగ గారు అడుగుదాడలో నడుస్తారని ఆలోచన విధానంగానే మేము ఇలా హైదరాబాద్కి వచ్చినాం. అన్నగారు ఏ పిలుపిచ్చినా ఆ పిలుపుకు సిద్ధంగా ఉండాలని అన్నగారు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిని మానసిని మందకృష్ణ మాదిగ సారథ్యంలో 11 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ABCD వర్గీకరణ ఉద్యమం అంతిమంగా కీలక దశకు చేరుకున్నది. మాదిగ ఉపకులాలు దక్కినటువంటి సామాజిక న్యాయం దక్కబోతూ ఉన్నది. ఆ క్రమంలో ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మందకృష్ణ మాదిగ గారు ఏది ఆదేశిస్తే ఆదేశాల మేరకు పనిచేసి అంతిమంగా ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి తప్పుదలు లేకుండా సంపూర్ణమైన వర్గీకరణ సాధించబోతున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.